అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈయన ఢిల్లీలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారిని కలుస్తున్నాడండి. మీరు టైమింగ్ని గమనించాలి ఫ్రెండ్స్. మీకు అక్కడ ఇరాన్ వాళ్ళ 4000 కిలోమీటర్ల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అని చెప్పి మాట్లాడాను పోయిన వీడియోలో. ఇమీడియట్గా డొనాల్డ్ ట్రంప్ వైపు నుంచి రెస్పాన్స్. అదే టైంలో ఇక్కడ అజిత్ దోవెల్ గారిని కలుస్తున్న అమెరికా రాయబారి. మీరు చూడాల టైమింగ్ చూశారు అనుకోండి. జైశంకర్ గారు యూరోప్ వెళ్ళి అక్కడ ఉండే నాయకులకు చేసిన బ్రెయిన్ వాష్, ఈ యుద్ధములో మీరు ఎవరు పాలు పంచుకోకండి చెప్పేసి ఈయన వచ్చేసాడు. ఇక్కడ అజిత్ దోవెల్ గారు ఏం చేస్తున్నారు అంటే రియాలిటీ. అంటే మీరు యుద్ధాన్ని మొదలుపెట్టారండి దేనికోసరము? ఇరాన్ ఈ ప్రపంచానికే ప్రమాదంగా మారింది. సో ఈ ప్రపంచ సెక్యూరిటీ కోసమే మేము యుద్ధము చేస్తున్నామని చెప్పారు అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇదే మాట్లాడారు. ఇందులో ఎంతవరకు రియాలిటీ ఉంది? అజిత్ దోవెల్ లాంటి ఒక వ్యక్తి మీకు చూశారనుకోండి, ఇప్పుడు గాల్వాన్ వ్యాలీలో ఒక సంఘటన అండి, దీన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అక్కడ ఉంటారండి, కానీ ఆపరేషన్స్ హెడ్ ఎవరంటే అజిత్ దోవెల్. అలాగే మీకు బాలాకోట్ దాడులు అంటారు, మోదీ గారు ఎవరికి అప్పచెప్పారండి? ఎయిర్ ఫోర్స్ చీఫ్కా లేదా ఆర్మీ చీఫ్కా? కాదు, అజిత్ దోవెల్కే. ఆపరేషన్ సింధూర్ దీని యొక్క హెడ్ ఎవరండి? హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎవరండి? అజిత్ దోవెల్. అంటే ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇలాగ ఆర్మీ యొక్క మిలిటరీ యొక్క ఆ శక్తిని అంచనా వేయడం, ఎప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడైనా ఉంటుందా? ఇవాళ ఇది రియాలిటీ అంటే ఒక్కొక్క విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు మీరు సెక్యూరిటీ పేరు మీద ఎంత ఒక దారుణాలు చేశారు. మీ యొక్క యాక్షన్ వల్ల మీ అమెరికా నష్టపోవడం కాదు, చెప్తున్నా కదా, వందల సైనికుల ప్రాణాలను ఇవాళ మీరు పణంగా పెట్టారు. ఇరాన్ యొక్క శక్తిని అంచనా వేయలేకపోయారు. మీరు ఇలాగ వెళ్ళి బాంబులు వేస్తారు, వాళ్ళు సరెండర్ అయిపోతారు అనుకున్నారు. కానీ అక్కడ రష్యా అనబడే ఒక అతిపెద్ద దేశము ఇరాన్తో ఉంది అన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ దెబ్బ మీకు ఎలా తగిలింది? మీరు కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నారు. ఇదైతే వాస్తవం కదా. మీ 17 అత్యుత్తమమైన విమానాలు పోయాయి. ఎన్ని వేల కోట్లు మీరు అంచనా వేయండి. అలాగే మీ యొక్క డ్రోన్లు, ప్రిడేటర్ డ్రోన్స్, $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ డ్రోన్స్ మీకు నేలపాలు అవ్వడం, ఇదంతా మీరు చూశారు అనుకోండి. ఇంతకు మించి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అక్కడ నుంచి ఆయిల్స్ రావడం లేదండి. రాకపోతే ఏం జరుగుతుంది? అమెరికా ఇప్పుడు ట్రంప్ గారు అంటున్నారు, మేము అక్కడ మా ఓడలను పంపించము, మేము ఎవరికి చమురు అనేది అమ్మము, ఎవరి వద్ద మేము కొనము, ఏదో ప్రపంచానికి మంచి జరుగుతుంది కదా అని యుద్ధాన్ని మొదలుపెట్టాను, ఇప్పుడు నేను వైండప్ చేస్తున్నాను. ఇదే అతని స్టేట్మెంట్. అంటే నువ్వు వెళ్ళవు, నువ్వు అక్కడ ఏమి అమ్మవు కొనవు, ఓకే, మరి అక్కడ ఉండే గల్ఫ్ దేశాలు వాళ్ళ మీదే కదరా నీ యొక్క ఎకానమీ ఆధారపడి ఉంది. నీకు సౌదీ అరేబియాతో $1 ఒప్పందం వేసుకున్న తరువాత సౌదీ అరేబియా వాళ్ళు ఆయిల్సే అమ్మలేదు అనుకో, నీకు ఎక్కడి నుంచి లాభాలు వస్తాయి? అసలు నీ డాలర్ మార్పిడి అనేది ఎక్కడ జరుగుతుంది? జరగదు కదా. అంటే ఇంత డీప్గా వీళ్ళు ఆలోచించలేకపోయారండి. అలాగే గ్యాస్ అన్నప్పుడు 47% ఖతార్ నుంచే కదండి. ఆ ఖతార్ నెక్స్ట్ 5 years కూడా మేము సరఫరా చెయ్యలేకపోవచ్చు. అంటే ఇదంతా ఏమిటి? $1 భాగమే. మీ అమెరికన్ డాలర్ మీరు వేస్తున్న ప్రింటింగ్, దీనికి కావలసిన ఆ లాభాలు మీకు గల్ఫ్ దేశాల నుంచే కదా వస్తాయి. ఇప్పుడు టోటల్గా వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా ఎవరి పాపము? నో క్యాల్కులేషనే లేకుండా మీరు ఇప్పుడు ఇంత పెద్ద, ఇప్పుడు భారత్ అమెరికా ఫ్రీ ట్రేడ్ ఒప్పందం లేదా ట్రేడ్ అగ్రిమెంట్ అనండి, చెయ్యగలమా? కుదురుతుందా? మా ఓడలు అమెరికా దాకా వస్తాయా? అమెరికా నుంచి సూయజ్ కెనాల్ దాటి, రెడ్ సీ దాటి మీరు ఇక్కడ దాకా రాగలరా? షార్టెస్ట్ రూట్ కదా. మరి ఇదంతా ఆలోచించకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని పట్టుకుంటే అయిపోతుందంటే అది జరిగే పనేనా? సో ఇలాగా పాయింట్ బై పాయింట్ అజిత్ దోవెల్ గారు చెప్తున్నప్పుడు
మీకు సెర్గే గోర్ అంటే ఎవరో తెలుసుకోవాలండి. అతను ఒక డిఫెన్స్ మంత్రి కాదు, అలాగే అతను ఒక ఫారిన్ మినిస్టరు కాదు, కానీ డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడగలిగిన ఒక శక్తివంతమైన డిప్లొమాట్ అండి. డైరెక్ట్గా చేయగలడు, ఎవరి యొక్క కన్సల్టేషన్ అతనికి అక్కర్లేదు. అలాంటిది అజిత్ దోవెల్ గారి యొక్క వివరణ, అతను చెప్తున్న విధానం, ఈ మీటింగ్ బయటికి వచ్చాక చెప్తున్నాడు, ఇది ఎక్సెప్షనల్గా జరిగిందండి. ఎందుకు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇరాన్ మీద దాడులు చేయడానికి ముందు వీళ్ళ అమెరికా యొక్క సెంట్రల్ కమాండ్ ఉంటుంది చూసారా, వాళ్ళ యొక్క జనరల్ చీఫ్ ఇక్కడ భారత్కు వచ్చాడు. వచ్చి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము, ఆపరేషన్ సింధూర్ నేర్పించిన పాఠాలు మాకు చాలా ఉపయోగపడతాయి, ఇవన్నీ చెప్పాడు. మరి ఇదంతా విని చేసావా? మీకు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఆ బంకర్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ట్రంప్కి చెప్పారు, ఇజ్రాయెల్ యొక్క బెంజమిన్ నెతన్యాహు రెడీ అన్నాడు, ఆ సుప్రీం లీడర్ పోతే ఇరాన్ మనదే అని అన్నాడు. వెంటనే వీళ్ళు కొట్టేశారు, వెళ్ళి అతన్ని మీరు హతం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేపేశారు. కానీ వాళ్ళ కుమారుడు ఉన్నాడు కదా, మరి మీరు రీజిమ్ చేంజ్ ఎక్కడ చేయగలిగారు? మళ్ళీ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ వాళ్ళ కొడుకే కదండి. సో మీరు అడుగడుగున తప్పులు చేశారు, మీరు అంచనా వేయలేకపోయారు. మీ యొక్క తప్పు వలన ఇవాళ యావత్ ప్రపంచం, అంటే అదంతా మీరు పట్టించుకోరు. మీరు అమెరికాకు, మరి మీ అమెరికాలో పరిస్థితి ఏంటి? 25% ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగాయండి. రేపు మేజర్ ఇన్ఫ్లేషన్లో రాబోతుంది. వీటికి మించి మీ అమెరికా సైనికుల ప్రాణాలు ఎలా కాపాడతారు? మీరు అర్జెంటుగా విత్డ్రా అయిపోయి మీరు అమెరికా వెళ్ళిపోతేనే, మీ ఓడలంతా తీసుకెళ్ళిపోండి, మీ విమానాలంతా తీసుకొని వెళ్ళిపోయి మీరు మిడిల్ ఈస్ట్ దేశాలకు కాంపన్సేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందితేనే అమెరికా అనబడే దేశం నిలబడుతుంది. లేదా అమెరికా సామ్రాజ్యం యొక్క డౌన్ఫాల్. అంటే యుద్ధాలు చేస్తారండి, యుద్ధాలు చేసి ఓడిపోతూనే ఉంటారు. ఇది ప్రిడిక్షన్. ఎందుకు అంటే ఏ ఒక దేశము అమెరికాను నమ్మదు. వాడి యొక్క యాలీస్ని ఎవరినైతే చెప్తున్నారు ఒక్కళ్ళు కూడా అమెరికా మాటను ఇవాళ వరకు కూడా నమ్మరండి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చూశారు కదా, ఇన్నేళ్ల పాటు అమెరికానే నమ్ముకున్న గల్ఫ్ దేశాలు ఇలాగ ఇరాన్ డ్రోన్లు మిజైళ్ళు పడుతూ ఉంటే ఎక్కడ అమెరికా ఉంది, ఎక్కడ ట్రంప్ దాక్కొని ఉన్నాడో వాళ్ళు అడుగుతున్నారు. నో ఆన్సర్. ఇరాన్ డ్రోన్లను ఆపడానికి ఎటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము లేదు. అలాంటప్పుడు మీ యొక్క ప్లానింగ్ ఎంత తప్పుగా అయ్యిందంటే మీ అసెట్సే ఇవాళ ప్రమాదములో పడిపోయి, ఒకవేళ డియోగో గార్సియా వద్ద B-2 బాంబర్లు పేలి ఉంటే కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు సమఉచ్చి అంటాము, ఎక్కడో ఓడిపోవచ్చు. రష్యా వద్ద ఓడిపోయారు, ఓకే ఫైన్. ఇరాన్ లాంటి దేశం ముందు ఓడిపోతే ఇది ఎంత అవమానం. వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదండి, ఉట్టి మిజైల్స్ పెట్టుకున్నారు, డ్రోన్లు పెట్టుకున్నారు. రష్యా కోసము తయారు చేసిన డ్రోన్లు కుప్పలు తెప్పలు రెడీ చేసుకున్నారు. మిజైళ్ళంతా వాళ్ళ కోసమే. పుతిన్ గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, వెళ్ళు కొట్టరా. 5 ఏళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, నరకము చూపించారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటో మనం చూపిద్దాం, నీకు ఏం కావాలన్నా తీసుకో అని పుతిన్ చెప్పడంతో ఇరాన్ వాళ్ళు రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోవడము ఇవాళ నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. యావత్ ప్రపంచం స్తంభించిపోయి ఉందండి. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఆగిపోతే ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఇప్పుడు నీకున్న ఆప్షన్ టోటల్గా విత్డ్రా అయిపో, వెనక్కి వెళ్ళిపో. మేము ఇరాన్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపి మళ్ళీ ఒక న్యూ నార్మల్ను తీసుకురాగలము. అవసరమైతే పుతిన్ గారితో కూడా మేము మాట్లాడతాము. దీనికి ఓకే అంటే ఈ ప్రపంచం బాగుంటుంది, మీ దేశం బాగుంటుంది. లేదు మేము ఇలాంటి వాళ్ళమే అంటే మీ కర్మరా అని అజిత్ దోవెల్ గారు సెర్గే గోర్ని కూర్చోబెట్టి క్లియర్గా బ్లాక్ అండ్ వైట్లో ఫ్యాక్ట్స్ చెప్పారండి. బయటికి వచ్చి బిత్తరపోయిన వాడు దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ మీటింగ్, ఇలాంటి మీటింగ్లో నేను ఎప్పుడు పాలు పంచుకోలేదని చెప్తున్నాడు. మరి ఇమీడియట్గా ట్రంప్ వైపు నుంచి మేము విత్డ్రా అయిపోతున్నామని చెప్పి ఆయన ఒక మెసేజ్ పెట్టాడు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.